यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्य परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఎప్పుడైతే ఈ భూమండలం మీద ధర్మం నశించి అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం దాల్చి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు. అలా ఆ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన చేయడానికి అనేక అవతారాలలో కనిపించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో అనంతశేషుపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ క్షీరసాగరాన్ని విశ్వసముద్రం అంటారు. ఇంగ్లీష్లో అయితే కాస్మిక్ ఓషన్ అంటారు. ఈ అనంత విశ్వాన్ని ఆ శ్రీ మహావిష్ణువే సృష్టించాడు. కొన్ని కథల్లో శ్రీ మహావిష్ణువు అనేక విశ్వాలను కూడా సృష్టించాడని ఉంది. అయితే ఈ విశ్వానికి జీవం లేని సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు నుండి ఒక తామర పువ్వు అయితే పుడుతుంది. ఇంకా అందులో బ్రహ్మ జన్మిస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తగా అయితే నియమించి ఆయనకు విశ్వంలో జీవరాశులను సృష్టించే బాధ్యతను అయితే అప్పగిస్తాడు. అలా బ్రహ్మ విశ్వంలో జీవరాశులను, లోకాలను ఇంకా ఎన్నో నిర్మిస్తాడు. ఇప్పుడు మీరు నైమిత్తిక ప్రళయం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మ యొక్క ఒకరోజు ముగిసిన తర్వాత బ్రహ్మ విశ్రాంతి తీసుకునే రాత్రి సమయంలో ఈ నైమిత్తిక ప్రళయం అయితే జరుగుతుంది. ఈ సమయంలో భువ సువ అనే 3 లోకాలు నాశనమవుతాయి. ఇందులో ఉన్న జీవం, పదార్థం ఇలా ప్రతి ఒక్కటి నాశనం అవుతుంది. ఇక్కడ నాశనం కావడం అంటే ఇవన్నీ కూడా కాస్మిక్ ఓషన్లో మునిగిపోతాయి. అందుకే నేను మీకు ముందుగానే ఈ కాస్మిక్ ఓషన్ గురించి చెప్పాను. ఈ విశ్వసముద్రం లేదా క్షీరసాగరం మీదనే శ్రీ మహావిష్ణువు అనంతశేషుపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. బ్రహ్మ యొక్క ఒకరోజు పూర్తి కావాలంటే 2 కల్పాలు కలవాలి. ఒక కల్పం అంటే ఉదయం, 2వ కల్పం అంటే రాత్రి. అయితే మన మానవుల టైం ప్రకారం ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్. బ్రహ్మ యొక్క ఒక రోజు ఉదయాన్నే మొదలైనప్పుడు సృష్టిని మొదలు పెడతాడు. ఇంకా ఆ రోజు పూర్తి అయిన తర్వాత అంటే రాత్రి వేళ బ్రహ్మ యోగ నిద్రలో అయితే ఉంటాడు. అంటే బ్రహ్మ మళ్ళీ నిద్ర లేచి చూసేసరికి ఈ విశ్వం అనేది నాశనం అయ్యి మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఒక భయంకరమైన రాక్షసుడు, అతని పేరు హయగ్రీవుడు లేదా సోమకాసురుడు అని కూడా పిలుస్తారు. సోమకాసురుడు బ్రహ్మ నిద్రపోతున్న సమయంలో అతని మీద దాడి చేసి బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలను దొంగిలిస్తాడు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఇవి మానవ జాతి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మంత్రాలు, సూక్తులు, ఆరోగ్యం, యజ్ఞాలు, హోమాలు ఇలా చాలానే నేర్పిస్తాయి. అయితే బ్రహ్మ నిద్రలేచి మళ్ళీ సృష్టిని మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మకు ఈ 4 వేదాలు కావాలి. ఒకవేళ ఇవి లేకుంటే బ్రహ్మ మానవాళిని ఇంకా ఈ సృష్టిని క్రియేట్ చేయలేడు. ఒకవేళ ఈ 4 వేదాలు తన దగ్గర ఉంటే తానే మొత్తాన్ని పాలించవచ్చని అనుకుంటాడు సోమకాసురుడు. మానవాళిని అసలుకే వృద్ధిలోకి రానివ్వకుండా ఉండాలని ప్లాన్ చేస్తాడు. ఇంకా ఆ సమయంలో సోమకాసురుడు ఆ వేదాలను దొంగిలించి సృష్టి నాశనమయ్యే సమయంలో వెళ్ళి ఆ కాస్మిక్ ఓషన్ అయిన విశ్వ సముద్రంలో అట్టడుగున ఎవరు కనిపెట్టని చోటన దాక్కుంటాడు. సోమకాసురుణ్ణి కనిపెట్టాలంటే దేవతల వల్ల కూడా కుదరదు. నేను ముందే చెప్పాను కదా, ధర్మం నశించి అధర్మం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారంలో వస్తాడు అని. ఇంకా తను రావాల్సిన సమయం వచ్చేసింది. భూలోకం మొత్తం కాస్మిక్ ఓషన్లో మునిగిపోవడానికి ఇంకా చాలా టైం ఉంటుంది. భూలోకంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఇతను చాలా మంచి రాజు, ధర్మాత్ముడు. అలాగే సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుకి అమితమైన భక్తుడు. ఈ రాజుకి ఇంకో పేరు కూడా ఉంది, అదే మనువు. అయితే ఒకరోజు సత్యవ్రతుడు స్నానం చేయడానికి కృతమాల అనే నది తీరంలోకి వెళ్తాడు. ఇతను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు అయితే చేస్తాడు. అప్పుడు సత్యవ్రతుడు తన దోసిట్లోకి నీళ్లు తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో తన దోసిట్లోకి ఒక బంగారపు రంగులో ఉన్న చిన్న చేపపిల్ల అయితే వస్తుంది. ఆ చేపపిల్ల అలా దోసిట్లోనే ఉంటే చనిపోతుందని అనుకున్న సత్యవ్రతుడు వెంటనే నదిలో వదిలేస్తాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఒక విషయం అయితే జరుగుతుంది. ఏంటంటే ఆ రాజు వదిలేసిన ఆ చేప మాట్లాడుతుంది. ఓ రాజా, నేను ఒక చిన్న చేప పిల్లను. నన్ను ఈ నదిలో వదిలేస్తే మిగిలిన పెద్ద పెద్ద జీవులు నన్ను తినేస్తాయి. కాబట్టి నన్ను మీ దగ్గర ఉన్న కమండలం లాంటి చెంబులో ఉంచవా అని అమాయకంగా అడుగుతుంది ఆ చేప.
ఇంకా చేప మీద జాలిపడ్డ సత్యవ్రతుడు ఆ చేపను తన కమండం లాంటి చెంబులో ఉంచుతాడు. అలా సత్యవ్రతుడు ఆ చేపను ఇంటికైతే తీసుకెళ్తాడు. మరుసటి రోజు సత్యవ్రతుడు వచ్చి ఆ చెంబులో ఉన్న చేపను చూడగా ఆ చేప కొంచెం పెద్దయి ఉంటుంది. ఓ రాజా, నాకు ఈ చెంబులో చాలా ఇరుగ్గా ఉంది, నన్ను ఇంకో కుండలోకి మార్చవా అని అడుగుతుంది. అప్పుడు ఆ రాజు ఆ చేపను తీసి ఇంకో పెద్ద కుండలో వేస్తాడు. వెంటనే ఆ చేప ఆ పెద్ద అయిన కుండను కూడా ఆక్రమిస్తుంది. వెంటనే ఆ రాజు చేపను తీసి ఇంకో పెద్ద కుండలో వేస్తాడు. మళ్ళీ వెంటనే ఆ చేప పెద్దయిన ఆ కుండను కూడా ఆక్రమిస్తుంది. చివరికి ఆ రాజు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక నదిలో అయితే వదులుతాడు. ఇంకా వెంటనే మళ్ళీ ఆ చేప పెద్దగా మారి ఆ నది మొత్తాన్ని ఆక్రమిస్తుంది. మళ్ళీ ఆ రాజు ఆ చేపని తీసుకెళ్ళి ఇంకో పెద్ద నదిలో వదులుతాడు. వెంటనే ఆ చేప మళ్ళీ పెద్దగా అయ్యి ఆ పెద్ద నదిని కూడా ఆక్రమిస్తుంది. ఈ విధంగా ఆ రాజు ఆ చేపను వేరే వేరే నదుల్లోకి మార్చే కొద్దీ ఆ చేప పెద్ద అవుతూనే ఉంటుంది. ఇంకా ఆ రాజు చివరి ప్రయత్నంగా ఆ చేపను సముద్రంలోకి అయితే తీసుకెళ్తాడు. అప్పుడు ఆ చేప ఇలా అంటుంది, అదేంటి రాజా, నన్ను ఇక్కడ వదిలేస్తావా? ఈ సముద్రంలో పెద్ద పెద్ద జీవులు ఉంటాయి, అవి నన్ను తినేస్తాయి. ఆ చేప ఇలా మాట్లాడడం చూసిన సత్యవ్రతుడు ఇలా అంటాడు, నీలాంటి చేపను నేను మునిపెన్నప్పుడు చూడలేదు, నువ్వు ఖచ్చితంగా సాధారణ చేపవైతే కాదు. అలా సత్యవ్రతుడు కొద్దిసేపు ఆలోచించగా ఆ చేప మరెవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుంటాడు. నాకు తెలుసు స్వామి, నువ్వు ఏ కారణం లేకుండా ఇలా రావు, ఏదో ప్రమాదం నుండి ఈ విశ్వాన్ని కాపాడడానికి నువ్వు ఇలా వచ్చావు. ఇంతకీ మీరెందుకు వచ్చారు? ఎందుకని ఈ చేప రూపాన్ని ధరించారని సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. దానికి చేప అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, అవును సత్యవ్రత, నేను ఒక మంచి పని కోసం ఈ అవతారంలో వచ్చాం. ఈ రోజు నుండి ఇంకో 7 రోజుల్లో ఒక మహాప్రళయం రాబోతుంది. ఈ మహాప్రళయం మొత్తం 3 లోకాలను నీటితో ముంచేస్తుంది. ఇంకా ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అన్ని రకాల ఔషధాలను, మొక్కలను, చెట్లను, విత్తనాలను మరియు అన్ని రకాల జంతువుల జంటలను తీసుకొని ఇక్కడికి రా. చివరి రోజు నీ దగ్గరకు ఒక పడవ వస్తుంది. నీ దగ్గర ఉన్న అన్ని రకాల ఔషధాలను, మొక్కలను, చెట్లను, విత్తనాలను మరియు అన్ని రకాల జంతువుల యొక్క జంటలను తీసుకొని ఆ పడవలో ఎక్కువ. ఆ పడవలో నీతో పాటుగా 7 సప్త ఋషులు కూడా ఉంటారు. నువ్వు సముద్రంలో ప్రయాణించేటప్పుడు మొత్తం చిమ్మ చీకటే ఉంటుంది. అప్పుడు ఆ సప్త ఋషుల యొక్క దివ్యమైన తేజస్సు మీకు దారినైతే చూపిస్తుంది. సత్యవ్రత, మళ్ళీ చెప్తున్నా, నువ్వు సముద్రంలో ప్రయాణించేటప్పుడు పెద్ద పెద్ద అలలు పొంగుతూ నీ పడవపైకి దూకుతాయి, కానీ నువ్వు మాత్రం అసలు భయపడవద్దు. నేను నీ వెంటనే ఉంటా, నేను అక్కడే ఉంటా. నన్ను చూసిన వెంటనే వాసుకి పామును తాడుగా చేసి నా కొమ్ము కట్టు. ఆ ఒక్క రాత్రి నేను నీ పడవకు దారిని చూపిస్తా అని చెప్పి ఆ చేప అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఆ చేప చెప్పిన ఔషధాలను, మొక్కలను, చెట్లను, విత్తనాలను మరియు అన్ని రకాల జంతువుల యొక్క జంటలను తీసుకొని సత్యవ్రతుడు ఆ సముద్రం దగ్గర ధ్యానంలో కూర్చుని ఉంటాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే 6 రోజులు గడిచిపోయి 7వ రోజు అయితే వస్తుంది. ముందు చెప్పిన విధంగానే కొండపోత వాన కురవడం స్టార్ట్ అవుతుంది. భయంకరమైన నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మహాప్రళయం ముల్లోకాలని ముంచేస్తుంది. ఆ చివరి సమయంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ పడవ సత్యవ్రతుడు దగ్గరకైతే వస్తుంది. ఇంకా వెంటనే సత్యవ్రతుడు ఔషధాలను, మొక్కలను, చెట్లను, విత్తనాలను మరియు అన్ని రకాల జంతువుల యొక్క జంటలను తీసుకొని ఆ పడవ ఎక్కుతాడు. అలా ఆ మహాప్రళయంలో వాళ్ళ ప్రయాణం అయితే మొదలవుతుంది. అందరూ కూడా ధ్యానంలో కూర్చొని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు. పడవ పెద్ద పెద్ద అలలను దాటుకుని వెళ్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే అక్కడికి తన మత్స్య అవతారంలో వస్తాడు. చేపను చూసిన వెంటనే సత్యవ్రతుడు వాసుకి పామును పడవకు కట్టి ఆ చేప కొమ్ముకైతే తగిలిస్తాడు. ఆ భయంకరమైన అలలు కూడా పడవను ఏమీ చేయలేవు. వాళ్ళు వెళ్తున్న కొద్దీ పడవ అసలు పక్క కూడా జరగదు. ఆ మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను తన రెక్కల కింద పెట్టుకుని కాపాడుతూ తీసుకెళ్తూ ఉంటాడు. అలా ఆ శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడిని ఇంకా కొంతమందిని ఆ మహాప్రళయం నుండి రక్షిస్తాడు. చివరికి విశ్వసముద్రంలో దాక్కున్న సోమకాసురుని దగ్గరకైతే మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు వెళ్తాడు. అలా ఈ ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి అతని దగ్గర ఉన్న వేదాలను తీసుకుని బ్రహ్మ వద్దకైతే చేరుస్తాడు. అలా బ్రహ్మ నిద్ర నుండి లేచి మళ్ళీ 3 లోకాలను క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కల్పం అయితే మొదలవుతుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన చేయడానికి ఇలా మత్స్య అవతారంలో వస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. అలాగే మిగిలిన 9 అవతారాల గురించి కూడా నేను వీడియోలు చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.